సదా నన్ను నడిపే నీ చెలిమే అవ్వా అలివేలు ఇంకా రాలేదా? లేదే, అది నీతో రాలేదా? లేదవ్వా. ఒకవేళ నా గుడిసిపోయినదేమో ఓ పాలు వెళ్ళి సోతానే. సరే. మీ అక్క కోసం వెళ్తున్నాన్రా. నువ్వు నా కూడా వస్తావా? అయితే పా. అలివేలు లచ్చి లచ్చి, నీ మొగుడు అలివేల్ని నాన్న మాటలన్నాడే. ఏం రత్నాలక్క, ఏమైనా సాయం చేయాలా? ఏం వద్దులేవే. అక్క 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 మాయా, అక్క ఇంకా ఆసుపత్రి నుంచి రాలేదా? రాలేదే. ఏంటి సంగతి? ఏం లేదు మాయా, నేను మళ్ళొత్తా. అలివేలు అలివేలు కోసన్ని మంచినీళ్ళు తీసుకురావే. అట్టగా మాయా. ఇదిగో మాయా. నువ్వు ఎల్లటో రావటం దానికే నీ అక్క రావటానికి కోతంత టైం పట్టుద్దే. ఈ లోపు ఈ మాయ బాగోగులు చూసుకోరాదు. ఏటి మాయా, ఏటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? చస్ దీని తల్లి ఏట్లేదే. సొక్కుంది మొక్కుంది పక్కలేక ఒళ్ళంతా అల్లాడిపోతుందే. మీ అక్క కడుపుతో ఉంది కదా, అందుకే మీ మాయ ప్రాణం కోతంత సల్లార్చి పుణ్యం కట్టుకోరాదు. ఏటే కొరమీని చేపలాగా అలా కొరకొరా చూస్తున్నావు? ఓ సాగే. నలుగురితో సిడిందానివి. నాతో సెడితే పోయేది ఏటి ఉండదు. ఏటే అంతలా ఆలోచిస్తున్నావు? ఓ మీ అక్కకి తెలితే తిట్టిపోతుందనా? నువ్వు జీవితాంతం సానిగా బతకాల్సిందే గాని సంసారిగా కాదే. ఆలోచించుకోస్. నువ్వు జీవితాంతం సానిగా బతకాల్సిందే గాని సంసారిగా కాదే. ఆలోచించుకోస్. అది లచ్చి జరిగింది. తాగుబోతు సచ్చినోడు అయిపోయినాడు నా చేతిలో ఇయ్యాలా. రే సచ్చినోడు నా చేతిలో. బే 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 అలివేలు ఎత్తుదావా? బే బే అట్టనే. రే వచ్చాక నీ సంగతి చెప్తాను. రా రా. అలివేలు అలివేలు బే అలివేలు బే. అటు చూడరా. బే అలివేలు బే అలివేలు బే 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 అలివేలు బే 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 బే. అలివేలు చెప్పు ముద్రేట్రా. బే 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 అయితే పద. బే 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 అలివేలు బే
ఏటే ఏటైందే ఎందుకట్టా పరిగెడుతున్నారు చెప్పండి అడుగుతుంది మిమ్మల్నే వేగ వెళ్ళండి. ఆగురా. థ్యాంక్ యూ. అసలు మనం చేసే ప్రతి ఆపరేషన్ సక్సెస్ బుజ్జి కన్నెలు. మీరెప్పటి నుంచి ఆపరేషన్లు చేస్తున్నారు మాయం? మనమంటే మనం కాదు నర్స్, డాక్టర్ దేవ్ గారు. మాట్లాడితే కొంచెం క్లారిటీగా మాట్లాడాలి, లేకపోతే వచ్చే పేషెంట్స్ పారిపోతారు. మా డాక్టర్ దేవ్ గారిని వితౌట్ ఫీజు ఆస్వాదించిందే కాక నా మీదే పంచలేస్తావా? నీ పాపాల శిశుపాలుడి పాపాల్లా పెరిగిపోతున్నాయి. నీ డ్యూటీ మార్చురీకి షిఫ్ట్ చేస్తాను, అప్పుడు చెద్దు కాని శవాలతో సావాసం. డూడ్, వేసుకున్నావు డ్రీము? బాగా ఎంజాయ్ చేస్తావా? బుద్ధి అనటేనా? అమ్మో అమ్మో అమ్మో. రండి రండి, బయటికి ఛాన్స్ దొరికితే చాలు సిచ్యువేషన్ వాడేసుకోవడమే. నర్సులా లేకపోతే నరరూప రాక్షసులా? అమ్మో అమ్మో. డూడ్, నువ్వెంతో కష్టపడి నన్ను బతికించావంట కదా? ఎవరు చెప్పారు? మా మమ్మీ ముద్ద పెట్టే ముందు పెట్టిన తర్వాత చెప్తూనే ఉంటుంది. అంతేకాదు, నువ్వు నన్ను బతికించడానికి చాలా చాలా కష్టపడ్డావని నీ గురించి రోజు చెప్తుంది. అదేం లేదు, మీ మమ్మీని హ్యాపీగా ఉంచాలని నాకన్నా నువ్వే ఎక్కువగా కష్టపడ్డావు కాబట్టి ఈ క్రెడిట్ అంతా నీదే. ఇప్పటి వరకు ఏ ఒక్క పేషెంట్ అయినా ఇంత శ్రద్ధగా చూసారా? లేదే. అమ్మో అమ్మో అమ్మో. జూనియర్ డాక్టర్ గారు మీరు కూడానా? మేడం గారు రండి, కష్టపడవకండి, పెట్టుకోండమ్మా, ఇది పెట్టుకుని చూడండి. ఎంజాయ్ ఎంజాయ్. అమ్మో 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 అమ్మో, వీళ్ళేంటి ఇలా ఉన్నారు? మా డాక్టర్ గారు దొరికితే చాలు స్వాహా చేసేలా ఉన్నారు. సరే డూడ్, నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఏం కావాలో చెప్పు. నువ్వెప్పుడు హాస్పిటల్, ఆపరేషన్ అని బిజీగా ఉంటావు కదా, మరి నాతో ఆడుకోవడానికి మీకు కుదరట్లేదు. అందుకే నాకు అందుకని నువ్వు నాకు ఒక పాపనో బాబునో గిఫ్ట్ గా ఇస్తే మేమిద్దరం చక్కగా ఆడుకుంటాం.
గడిచిన శూన్యం మిగిలిన ఎందుకు దారే మరిచిన అడుగే వెతికిన అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా ఓసే అలివేలు, నువ్వేట అనుకోనంటే నీకంటే పెద్దదానిగా ఓ మాట చెప్పనా? చెప్పక్క. నువ్వు ఏదో పని చేయకుండా ఉండలేవు. అట్టాగే నువ్వు ఏడ పని చేయాలని చూసినా నీ గురించి తెలిసిన వాడైనా తెలియనోడైనా నిన్ను ఇబ్బంది పెట్టాలనే చూస్తాడు. అందుకే నా మాటిని పెళ్లి చేసుకోయే. పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటావని కాదు, తాళిబొట్టు మెళ్ళో ఉంటే కొంతమంది అయినా ఎంగిలి కుడికి ఆశపడరే. మీ బావ మంచోడని నేనేం వాడితో ఉండట్లేదు. ఆడు వదిలేసిన మరుక్షణం నన్ను ఒంటరి ఆడదానిలా కాదు, అవకాశంగా సొత్తారు. ఆ చూపుల బరువు భరించలేకే ఆడి చేయి పట్టుకుని నరకమైనా నడుస్తున్నా. నీ ఇబ్బంది తెలుసుకుని నిన్ను గుండెల్లో పెట్టుకోగలిగితే రెండో పెళ్ళోడైనా పర్వాలేదే. వద్దు వద్దు వద్దు. సరే సరే వద్దులే. నువ్వు దండలు అమ్ముకుని ఇంటికొచ్చే, నేను ఆసుపత్రికి పోయి మందులు తీసుకుని ఇంటికి వచ్చేస్తాను, సరేనా? పూసల దండలు, ముత్యాల పూసల దండలు. ఈ ఆపరేషన్ దేవికి అప్పగించినట్టుగా మనకి లోపల నుంచి వచ్చిన సమాచారం. అసలు ఈ దేవ్ ఎవరు, ఈయన ఎక్స్పీరియన్స్ ఏంటి అని డేటా తీస్తే ఈయన మంచి హస్తవాసి ఉన్న సర్జన్ అని, ఇప్పటి వరకు 100% స్ట్రైక్ రేట్ తో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నాడని ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్. మీ అన్నయ్య మావయ్య బావ గురించి చెప్తున్నారు. చూసారా నా కొడుకుని ఏ స్థాయిలో నిలబెట్టానో? ఇప్పుడు ప్రెస్ వాళ్ళు నా ఇంటర్వ్యూ కోసం వస్తారు, వాళ్ళతో చెప్పాలి నేను ఎంత కష్టపడి వాడిని చదివించానో. మనకి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు కానీ తప్పదు కదా. నువ్వు కష్టపడి చదివించడానికి తమరు ఏ పని చేసి ఫీజు కట్టారో? ఏదో ఫ్లోలో అనేసేలే ఆంటీ. ఏంటి గొప్పలు చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి. సిగ్గుంటే ఇలా రకం ఎందుకు వస్తానో రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటారు? ఒక మనిషి ఎదుగుదలకి సిగ్గు శరం ఉండకూడదు. వద్దులే అమ్మా. హే వన్ మోర్. యా సిగ్గులేని జన్మ. డాక్టర్ దేవ్. ఎవరిని చూసుకోవాలి సార్ ఈయన డాక్టర్ దేవ్ సార్, #1 గైనకాలజిస్ట్. చాలా మంచి డాక్టర్ సార్. అసలు ఇంతవరకు చాలా ఆపోయా. నా కూతురు పెళ్లి చూపుల కోసం వచ్చానా? చూడు, పెళ్లి చూపులైతే తీరిగ్గా మాట్లాడుకోవచ్చు, కానీ లోపల ఆపరేషన్ కదా. సో
మయం సార్ డాక్టర్ ఐఎమ్ సారీ. తల్లి బిడ్డ ఇద్దరూ బతికే ఛాన్స్ తక్కువని అందరూ అంటున్నారు. ఆ టెన్షన్లో మాట జారాను. ఇట్స్ ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్ యూ. 1 సెకండ్. 1 స్మాల్ రిక్వెస్ట్. టెల్ మీ. ఇద్దరిలో ఒక్కరే బతుకుతారంటే బిడ్డే బతకాలి. ఎస్, బిడ్డే ముఖ్యం. ఎందుకంటే నాకు వారసుడు ముఖ్యం. కోడలు పోతే ఇంకో కోడల్ని తెచ్చుకోగలను, వారసుడిని తెచ్చుకోలేను. మయం సార్ సార్ అంతా రెడీ సార్, అంతా రెడీ సార్. అలివేణి ఆణి ముత్యమా, నీ కంట నీటి ముత్యమా. బీ స్టాఫ్ బిడ్డ సిచ్యుయేషన్ క్రిటికల్ అన్నాడు. బిడ్డకేమీ కాలేదు కదా. తల్లి సేఫ్. నా మనవడు సేఫ్ కదా? ప్లీజ్ సార్, వదిలేండి సార్, మీ దండం పెడతాను సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్ నీ సార్, హాస్పిటల్ ప్లీజ్ సార్, పని, వదిలేండి సార్, నీ డాక్టర్ పని సార్, ఈ రోజుతో ప్లీజ్ సార్, అయిపోయింది. సార్, కొంచెం నీ వదిలేండి సార్, హాస్పిటల్ మీకు దండం సీల్ పెడతాను సార్, చేయించి ప్లీజ్ సార్, 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 వీడిని సార్, జైలుకి సార్, పంపించకపోతే సార్, ప్లీజ్ నేను సార్, ప్లీజ్ సార్, మినిస్టర్నే వదిలేండి కాదు. సార్, సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్, తల్లి బిడ్డ సేఫ్ అని మీడియాతో అనొచ్చా? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ డాక్టర్ దేవ్. ఈ విషయం నువ్వే వెళ్ళి మీడియాకి చెప్తే బాగుంటుంది, ప్లీజ్ దేవ్. నో సార్, నాకు మినిస్టర్ గారితో మాటామంతి ప్రోగ్రామ్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని వస్తాను. మీరు వెళ్ళండి. ఓకే, వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. పదండి పదండి పదండి, మనం ప్రెస్ మీట్ పెట్టాలి, ఈ విషయం మీడియాకి చెప్పాలి. పదండి పదండి. జరగాలి అంటే త్రిపురాంతాని రాకే తథ్యం, పాపములే కడగాలంటే పాశము విసురు. నువ్వు నన్ను జైలుకి పంపాలంటే నిన్ను చంపబోయానని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి పంపాలి, అంతేకాని ఆపరేషన్ ఫెయిల్ అయిందని కాదు. నాకు ప్రాణం పోయడం తెలుసు, తీయడము తెలుసు. నీకు బిడ్డ ముఖ్యమని వార్నింగ్ ఇచ్చావు, కానీ తల్లి లేకుండా బిడ్డ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది మినిస్టర్ గారు? మనవడి కోసం నువ్వు తప్పించావు, కానీ బిడ్డ కోసం తల్లి తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది కాబట్టి ముందు తల్లిని సేవ్ చేశాను. దానికి కారణం బిడ్డ పోతే ఇంకో బిడ్డనివ్వగలిగే శక్తి తల్లికే ఉంటుంది కాబట్టి. 9 నెలలు బిడ్డ బరువుని మోసి తన రక్తాన్ని పంచి ప్రతి నొప్పిని నవ్వుతూ భరించి చివరికి చావంచుల వరకు వెళ్ళి ప్రాణం పోసి బిడ్డకు జన్మనిస్తుంది. అలాంటి తల్లిని కోల్పోయిన బిడ్డ నీ చేతుల్లో పెరిగితే అది నీకు శాపం కానీ వరం కాదు.
నీ గురించి ఇప్పుడే మీడియా ముందు చెప్తే జేజేలు కొట్టిన జనం రాళ్లతో కొట్టి నిన్ను ఇక్కడికిక్కడే పాతేస్తారు. కానీ నేను చెప్పను, ఎందుకంటే ఏడుపుతో మొదలైన నీ మనవడి జీవితం తాత నా వల్లే ఇలా అయ్యాడని జీవితాంతం ఏడవకూడదు. కనీసం ఫ్యామిలీతో అయినా రాజకీయవేత్తలా కాకుండా మానవత్వంతో ఉండండి ప్లీజ్ సార్. సార్ మీ మనవడు నేను వేసిన విజిల్కి నవ్వుతున్నాడు సార్. అచ్చం మీలాగే రాజకీయ నాయకుడు అవుతాడేమో సార్. తీసుకొస్తాను చూద్దురు. ఓ నాన్నలు, బుజ్జి కన్నలు, బంగారి తండ్రులు, తాతగారిని చూద్దురా నాన్న. రండి సార్ మీ మనవడిని చూద్దురు గాని. అదిగో నాన్న మీ తాతగారు వస్తుంది. అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. బావ గురించి ఎంత గొప్పగా రాశారు. అమ్మా చూడు, బావ గురించి గొప్పగా రాశారు. బావ గురించి ఎంత గొప్పగా రాశారు. చూడండి చూడండి అంటూ నువ్వు అటు ఇటు తిరిగితే ఎలా చూస్తావు? ఇటివ్వు. లేదు లేదు, నేనే చదువుతా. నా మనవడి కోసం గొప్పగా రాస్తే నన్ను చదవనివ్వవా? ఇటివ్వు. డాక్టర్ దేవాంశ్ 100% కంప్లీట్ మ్యాన్. అది ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ అంటే నువ్వు అన్నావు నాన్నారు. నా ఫోటో మీకు పేపర్లో పడాలి అంతేగా? అమ్మో వద్దురా, నువ్వు అలాంటి ఆలోచనలు చేయకు, నేను రిస్క్ లో పడతాను. ఇవన్నీ ఒక మనిషిలో కలిస్తే ఆ పేరు డాక్టర్ దేవాంశ్. అందుకే వైద్య ప్రపంచం ఆయనని ది కంప్లీట్ మ్యాన్ గా గౌరవిస్తున్నారు. అయితే ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే డాక్టర్ దేవాంశ్ కి పెళ్లి కాకపోవడం. దీనితో చాలా మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు దేవాంశ్ లాంటి అల్లుడు వస్తే అన్ని రకాలుగా బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. కరెక్ట్. నాన్న దేవ్, స్వీట్ తీసుకో. ఆగు. ఆ స్వీట్ నోట్లోకి వెళ్లే ముందు నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. పేపరాళ్ళంతే ఏదేదో రాసేస్తారు. వీడు కంప్లీట్ మ్యాన్ అయితే మరి నేనేంటి? ఇప్పుడు మీ గురించి ఎవరు అడిగారు నాన్నారు? ఇది నేను పెద్దవాళ్ళకి వేస్తున్న క్వశ్చన్. నువ్వు సైలెన్స్. ఒక్క పెళ్లి కూడా కాని మీ మనవడు కంప్లీట్ మ్యాన్ అయితే 2 పెళ్లిళ్లు చేసుకుని మీ వారసత్వాన్ని నిలబెట్టిన నేనెవరు? మీరు డబుల్ కంప్లీట్ మ్యాన్ నాన్నారు. కరెక్ట్. పిల్లలు దేవుడితో సమానం అంటారు. మరి దక్షిణ ఏమన్నా ఉందా నాన్నారు? సైలెన్స్ చెప్పానా? నా ఎమోషన్ బ్రేక్ చేయకురా. మీరు మాట్లాడలేరు, మాటలు రావు. నా మీద అసూయ, ఎందుకంటే నేను డబుల్ కంప్లీట్ మ్యాన్ కాబట్టి. సరే నేనే చెప్తున్నా. చూడు చల్లయ్, నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవటం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మన రేంజ్ వేరు కాబట్టి. నువ్వు చేసుకోమన్నా మాకొద్దు. అమ్మా షరా.
ఇప్పుడు నీకు చెప్తున్నాను దేవ్, నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు చేసుకోవాలి అనుకుంటే యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అలివేలు అక్క బండి వచ్చేసినదే. వస్తున్నా అక్క, వస్తున్నా. అక్క నువ్వు ఈ పరిస్థితుల్లో నాతో రావడం కష్టమవుతుందేమో అక్క. నా కష్టం ఏదో నేను పడతాను కదా, నువ్వు ఇన్నే ఉండక్క. అదేటే నీ కట్టం నా కట్టం కాదా? నువ్వెన్నోసార్లు నీ పని మానుకుని నా కోసం ఆసుపత్రికి రాలేదు. అది వేరు ఇది వేరక్క. తెలిసిన ఊరికి తెలియని పట్టణానికి తేడా లేదా? నాను కూడా కుదిరితే పట్నం ఆసుపత్రిలో సూయించుకోవడానికి వస్తున్నాను. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నువ్వింకేం మాట్లాడుకో. ఇదిగో మీ ముగ్గురికి ఇందులో అన్నం పెట్టాను, ఇందులో కారం పెట్టాను. ఇందా లచ్చు, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, పైగా తెలియని పట్నం వెళ్తున్నారు. ఎట్టా నెగ్గుకొత్తారో ఏటో. నువ్వేం దిగులు పడకవా, ఒకరికొకరు తోడున్నాం కదా. అయినా మేం వెళ్తుంది ఆసుపత్రి పని మీదే గాని ఎవరి మీదకో తగువ కాదు కదా. అట్టాగేలే. ఇదిగో ఇది దేనికవ్వా? అలివేణి ఆణిముత్యమా, నీ కంట నీటి ముత్యమా. శబరి పళ్ళు తెచ్చి అవి బాగున్నాయో లేవో అని ఎంగిలి చేసి మరీ ఇచ్చింది. కానీ అక్కడ రాముడు దాన్ని ఎంగిలి అనుకోలేదు, రుచి అనుకున్నాడు. అవి బాగోకపోతే నా ఆకలి తీరదని, తన ప్రేమని అభిమానాన్ని ఎంగిలి రూపంలో చూపించింది అని ఆనందపడ్డాడు. ద్రౌపది 5 పాండవుల భార్య అయినంత మాత్రాన ఆమె మలినమైంది కాదు. కాలధర్మం వల్ల జరిగిన అసాధారణ సంఘటన కాబట్టి శరీరాన్ని బట్టి పవిత్రం అపవిత్రం అని అంచనా వేయకూడదు. మనం నష్టపోయినా ఇంకొకరి బాగు కోరుకోవడం, ధర్మానికి కట్టుబడి ఉండడమే పవిత్రత. ఇబ్బందికి ఎంగిలి, ఇష్టానికి మలినం అనేది ఉండదు. నీ మనసు మంచిదైతే నువ్వు చేసే ప్రతిదీ స్వచ్ఛమైందే. ఇంత మాట్లాడితే అవును కాదు అని కూడా ఆన్సర్ చేయలేదు. అయినా నాదే తప్పు. పేషెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం అలవాటై ఈవెన్ కూడా పేషెంట్లు ట్రీట్ చేస్తే నాకు పిచ్చి అనుకుంటుంది కాబోలు. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే జారిన చుక్కకు నీడై ఉంటాడే. ఆట పాటల్లో నా జోడి పైవాడే, అలసి సొలసే వేళ అమ్మై ఉంటాడే. కలలే తడిసే వేళ కొడుకే పడతాడే. ఉల్లల్లాయిలాయి జోలాలి వీడే, అడుగే పడక నువ్వే తడబడుతూ ఉంటే అన్నీ తానై నిన్నే కాస్తూ ఉంటాడే. ఆరీరారో. అయ్యయ్యో, టైం అయిపోతుంది. ఏం చెయ్యాలి? అసలు సార్ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదే. ఏంటి మయం అంత కంగారు పడుతున్నావు? ఎమర్జెన్సీ నీకా పేషెంట్ కా? నువ్వు వచ్చింది లేటు, పైగా నా మీదే కౌంటర్లా.
అవును నువ్వే కదా నైట్ షిఫ్ట్ లో రిక్వెస్ట్ చేసింది. ఆగు, నీకు ఈ వారం అంతా నైట్ షిఫ్ట్ లేస్తాను. అంత పని చేయకమయం, నీకు పుణ్యం ఉంటుంది. అది అలా రా దారికి. అమ్మా ప్రతి ఒక్కరు నా మీద సెటర్ లేచడమే. మరి ఇక్కడ దారికి కాపలా ఎందుకు కాస్తున్నట్టు? వచ్చిపోయే దొంగలు సొమ్ములు ఇస్తారని. మరి నీకెందుకో వెళ్ళి పని చూసుకోపా. వెళ్ళా. అమ్మో అయ్యయ్యో టైం అయిపోతుంది. దేవు సార్ ఇంకా రాలేదు. అన్నా రైట్ తీసుకుంటే హాస్పిటల్. చెప్పు మాయం. సార్ ఎక్కడి దాకా వచ్చారు సార్? అవతల ఆపరేషన్ కి టైం అయిపోతుంది. మీరు వస్తున్నారా రావట్లేదా? ఇంకా ఎంత టైం పడుతుంది సార్ రావడానికి? అసలు ఇంటి దగ్గర బయలుదేరారా లేదా? అరే మాయం నేను చెప్పే. ఏంటి సార్ ఇంకా రావడానికి లేట్ అవుతుందా? అవతల అన్ని ఏర్పాట్లు చేసేసా సార్, మీరు రావడమే లేటు. సార్ చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడరేంటి సార్? ఓ డ్రైవింగ్ లో ఉన్నారా? అవతలి వాళ్ళకు కూడా మాట్లాడే టైం ఇవ్వాలి మయం. సారీ సార్. చెప్పండి సార్ ఎక్కడి వరకు వచ్చారు? హాస్పిటల్ వరకు వచ్చాను. ఏ హాస్పిటల్ సార్? నేను ఏ హాస్పిటల్కి వస్తాను మయం? మన హాస్పిటలే కదా. అయితే వచ్చేసారా? ఎక్కడ కనిపించట్లేదేంటి సార్? ఏవయ్యా బండి ఈ టైంలో ఎక్కడ పెట్టావు? తీతి మా సార్ వచ్చే టైం అయింది. బండి పక్కన పార్క్ చేయి, సార్ వస్తున్నారు. వస్తున్నారు కాదు మయం, వచ్చేసారు. సార్ మీరా? నేనే. ఏంటి సార్ కొబ్బరి బొండాలు లోడేసుకొచ్చారు? ఈ రోజు మన హాస్పిటల్ స్టాఫ్ కి పేషెంట్లకి కొబ్బరి బొండాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా? చెయ్యండి సార్ చెయ్యండి. పైగా పైన ఎండ చల్లగా ఉంటుంది. సార్ ఇంటికి విశేషం ఏంటి? మీ బర్త్డేనా? కాదు, నా కార్ డెత్ డే. ఓ సూపర్ సార్. ఏంటి సార్? వచ్చే దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది. వేరే ఆప్షన్ నాకు ఇలా రావాల్సి వచ్చింది. ముందు నువ్వు మాట్లాపి నేను దిగడానికి చేరువే. అలాగే సార్. సార్ కుర్చీ ఎందుకు సార్? ఇటువంటివన్నీ మనకు బట్టర్తో పెట్టిన విద్య. ఏ లెక్క పెట్టింది సాలేవయ్యా, కరెక్టే ఉంటాను తప్పకే. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు లారీ గుద్దిన ఏటైనది? సార్ ఇట్లా లాకయ్యారు